అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. మనం చాలా ప్లేస్కి వెళ్ళి బొమ్మలు అయితే చూడలేకపోతాం. ఎందుకంటే మనకు కొంతమంది టైం ఉండదు, కొంతమంది డ్యూటీలు ఉంటాయి, కొంతమంది తిరగలేరు. మీ అందరి కోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు మన తిరుపతిలో చాలా ప్లేస్ అయితే తిరిగి మీకోసం విగ్రహాలు ఎక్కడ పెట్టారు ప్రతి ఒక్కటి కింద మెన్షన్ అయితే చేస్తాను, ఖచ్చితంగా చూడండి. మనం ముందుగా తుమ్మలగుండకి అయితే వచ్చాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా విగ్రహాలు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెడతారు. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త విగ్రహాలను అయితే తీసుకొస్తారు చౌరెడ్డి గారు. ఇప్పుడైతే మనమైతే లోపల ఏ బొమ్మ పెట్టారు ఈసారి వెళ్ళి చూద్దాము. వీడియో అయితే చివరి దాకా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం టెంపుల్ బయట పెడతారు విగ్రహాన్ని, అలాంటిది ఈసారి టెంపుల్ లోపల అయితే పెట్టారు విగ్రహాన్ని. ఈ టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. నేను వెళ్ళింటాకి అయితే క్రౌడ్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నారు. వినాయక స్వామి ఇక్కడ శివలింగం పైన వచ్చాం, వీణ వాయిస్తూ అయితే దర్శనమిస్తాడు. మనం రెండో బొమ్మ దగ్గరికి అయితే వచ్చాము. లొకేషన్ చెప్తా ఫస్ట్. ఎంఆర్పల్లి ఎండి ఆఫీస్ ఎగ్జాక్ట్లీ వైకుంఠపురం ఆర్చెల్లి రూట్లో ఉంటుంది. ప్రతి ఇయర్ ఇక్కడ బొమ్మ అయితే చాలా అద్భుతంగా పెడతారు. ఈ ఇయర్ కూడా బొమ్మ చాలా అద్భుతంగా పెట్టారు. బొమ్మను అయితే చూపిస్తాను చూడండి. మన తిరుపతిలో ప్రతిసారి డిఆర్ఎంఎల్ దగ్గర ఏదో ఒకటి కొత్తగా అయితే పెడుతుంటారు. అలాంటిది ఈసారి 5,000 చీరలతో 15 అడుగులు ఎత్తున్న విగ్రహాన్ని అయితే పెట్టారు ఇక్కడ. మనం ఎంజాయ్ చూసిన బొమ్మలన్నీ వేరనమాట, కానీ కొంచెం వీళ్ళు కొంచెం డిఫరెంట్. వినాయకుడు 6 ప్యాక్స్ జిమ్కి వెళ్ళి బాగా 6 ప్యాక్స్ పెంచాడు అనమాట. చూడండి, మనం ఇప్పుడు దాకా చూసిన బొమ్మలు ఒక ఎత్తు అయితే ఈ బొమ్మ ఇంకొక ఎత్తు. వీళ్ళందరూ కలిసి 10 రోజులు కలిసి ఇక్కడైతే గంధ బిల్లతో వినాయకుడు అయితే చేశారు. అది కూడా కేరళ నుంచి వచ్చింది గంధ బిల్ల. ఇంకా వాళ్ళు ఎలా చేశారు, ఒక పక్క వర్షం కూడా దంచుతుంది, వెళ్ళి తెలుసుకున్నాం. ఇది ఒకరి కష్టం అయితే కాదు, వీళ్ళందరూ కష్టపడితేనే ఈరోజు ఆ విగ్రహం ఇక్కడ ఉంది. అది కూడా గంధ బిల్లలతో. మన దాంట్లో మెయిన్ ఎవరు బ్రో? అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? ఎప్పుడు రెగ్యులర్గా ఒకే బొమ్మ కాకుండా ఇన్యూటివ్గా పెట్టాలి, ఎకో ఫ్రెండ్లీగా పెట్టాలని ఎటువంటి పెయింట్ గట్రా యూజ్ చేయకుండా గంధ బిళ్ళలతో అయితే ఈజీగా బొమ్మ వాటర్లో మెల్ట్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎరువులు ఉంటుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అయితే మా కమిటీ మెంబర్స్ అందరూ డిసైడ్ అయ్యి చేపించడం జరిగింది. కొంచెం కొత్తగా చేయాలన్న కాన్సెప్ట్తో చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ టైం పెడుతున్నారా? దాని ముందు ఇంకా 4 yearsగా పెడుతున్నాం. ఎప్పుడు రెగ్యులర్గా పెట్టేవాళ్ళం, ఇప్పుడు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టాలి, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, ఎటువంటి కలర్స్ గట్రా యూజ్ చేయకుండా ఓన్లీ గంధ పిల్లలతోటి చేపించాలన్న కాన్సెప్ట్ చేపించాలి. నాకు బయట నుంచి ప్లేస్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక ల్యాండ్ రోడ్లో పెట్టకుండా చిన్న స్ట్రీట్లో అయినా మంచిగా అయితే సెటప్ చేసినారు. అంటే బయట అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్ల పైన పెట్టి మనం ఎవరైనా కానీ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్లాట్లు అయితే పెట్టడం జరిగింది. బొమ్మ అయితే చాలా బాగుంది. అది నిమజ్జనం వచ్చి సండే, అది మండే వచ్చి 9 పైన గంధబిళ్ళన్నీ మండే మార్నింగ్ 9 o'clockకి అందరికి గంధబిళ్ళు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మండే మార్నింగ్ 9 o'clock అయితే గంధబిళ్ళు అన్ని డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారంట. మీరు ఎవరైనా రావాలనుకుంటే 5వ నగర్ శ్రీనగర్ కాలనీ వచ్చేయండి.